గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. గత ప్రభుత్వం గొప్ప మనసుతో జిల్లాకు 500 కోట్లతో మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేసిందని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రుల నిర్మాణాలను ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టుకొని మన మంచిర్యాలకు మొదటిగా మెడికల్ కాలేజ్ ఆనాడు మంజూరు చేసినప్పుడు మనమంతా ఎంతో సంతోషం వ్యక్తం పరిచాం. ఆ కాలేజీ విషయంలో, భూమి విషయంలో కొన్ని మనం చాలా ఇబ్బంది పడ్డాం. మెడికల్ కాలేజీ అనువుగా మనం ప్రాంతాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మంచిర్యాల మా పాత మార్కెట్ యార్డ్లో దాదాపు 10 ఎకరాల భూమిలో ప్రస్తుతం మెడికల్ కాలేజీ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ మంచిర్యాల ఏదైతే మార్కెట్ యార్డ్లో హాస్పిటల్, గూడుపేటలో ఏమో కాలేజ్ ఆనాడు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మెడికల్ కాలేజ్ పనులు చకచకా నడుస్తున్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇది 450 బెడ్డెడ్ ఇది హాస్పిటల్. మనకు మెడికల్ కాలేజీకి ప్రస్తుతం మరి 330 సరిపోతుంది అన్న సందర్భంలో మనం 330 చూపెట్టి ప్రారంభించుకున్నాం. 330 బదులు ఇప్పుడు 450 ఇక్కడ కట్టబోతున్నాం. ఒక సంవత్సరం లోపల అంటే నెక్స్ట్ జూన్లోగా ఇది కంప్లీట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ కూడా నడిచే అవకాశం ఉంటుంది. వారి పనితనం బట్టి 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఇక్కడ హాస్పిటల్ నడిచే కార్యక్రమం ఉంటుంది. గుడిపేటలో కూడా కాలేజ్ నడిచే 1 ఇయర్లో అక్కడ కూడా కాలేజ్ నడిచే అవకాశం ఉంటుంది. మన ఏరియా హాస్పిటల్ అది కూడా ప్రస్తుతం 200 బెడెడ్ హాస్పిటల్. ఇది 450, అదో 200 అంటే 650 సంబంధించింది. ఇక్కడ ఒకసారి మెడికల్ కాలేజ్ అయిన తర్వాత మొత్తం టోటల్లీ ఇక్కడ మన హాస్పిటల్ ఉండే అవకాశం, ఇక్కడనే హాస్పిటల్ ఉంటుంది.